90s కిడ్స్ ఫేవరెట్ స్నాక్ వచ్చేసి రసగుల్లాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. ఒక కప్ మైదా పిండి తీసుకొని అందులోకి పించ్ ఆఫ్ కలర్, కాస్త సాల్ట్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పౌడర్ ఆర్ బేకింగ్ సోడా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఒక హాఫ్ కప్ కర్డ్ తీసుకోండి. కర్డ్ ఇవన్నీ మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసుకొని కొంచెం మనకి రిక్వైర్డ్ అయితే కొన్ని వాటర్ పోసుకుంటా ముద్దగా కలుపుకోవాలి. ఇది పిండి పైన కాస్త నెయ్యి అయినా లేకపోతే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయినా అప్లై చేసుకొని పిండి ఆరిపోకుండా మూత కప్పి పక్కన పెట్టాలి. ఇక మనం షుగర్ సిరప్కి వచ్చేసి 3/4 కప్ షుగర్, 1 కప్ వాటర్ యాడ్ చేసుకొని దీనికి మనకి లేత తీగ పాకం వస్తే సరిపోతుంది. ఎప్పుడైతే అది మరుగుతుందో అప్పుడు ఇలాచీ పౌడర్, ఫ్లేమ్ ఆఫ్ చేసేటప్పుడు ఒక 4 డ్రాప్స్ ఆఫ్ లెమన్, సిరప్ గడ్డగట్టకుండా దీన్ని మళ్ళీ ఒక ప్లేట్ పైన అయినా మన రొట్టె పీట పైన పిండి అయినా ఆయిల్ అయినా వేసుకొని మంచిగా లావుగా ఒత్తుకోవాలి. చేత్తో అయినా పర్లేదు, రొట్టె కొలతో అయినా పర్లేదు. ఒత్తుకొని ఒక క్యాప్ తీసుకొని దాన్ని రౌండ్గా మనకి చిన్న సైజు కావాలనుకో చిన్న సైజు, పెద్ద సైజు కావాలనుకో వాటిని అచ్చు తీసుకొని మనం చిన్నగా బాల్స్ లాగా చేసుకోవాలి. అట్లా మనం అన్నీ పెట్టుకొని అచ్చు తీసుకొని ఇట్లా అంటే మనకు వచ్చేస్తాయి. అది తీసుకున్న వాటిని ఒక ప్లేట్లో డీప్ ఫ్రైకి పెట్టేస్తాం. సో మళ్ళీ సేమ్ మిగిలిన పిండిని మళ్ళీ సేమ్ ప్రాసెస్లో మనం ఇట్లా వెడల్పుగా ఒత్తేసుకొని కొంచెం మందంగానే చేసుకోవాలి. మళ్ళీ సేమ్ రౌండ్ బాల్స్గా చేసుకొని సరిపోతుంది. ఇవి చేసిన తర్వాత ఎంబడే తినడానికన్నా ఇప్పుడు చేసుకున్న తర్వాత ఒక 2-3 అవర్స్కి తింటే డ్రై అయిపోయి టేస్ట్ చాలా బాగుంటుంది. సేమ్ షాప్లో తీసుకున్న ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉంటాయి. మనం చేసిన వెంటనే తింటే అంత టేస్ట్ రావు. సూపర్ స్నాక్ ఇది. ఒక్కొక్కటిగా ఇప్పుడు వేడైన ఆయిల్లోకి వదులుతూ డీప్ ఫ్రై చేసుకోవడమే. వాటిని ఇట్లా గంటెతో ఆయిల్ ఇట్లా పైకి అనడం కానీ కదుపుతూ కానీ ఉంటే మనకి అవి మంచిగా ఈవెన్గా ఫ్రై అవుతాయి. మనం బేకింగ్ సోడా యూజ్ చేస్తాం కదా, మనకి మంచిగా ఉబ్బి మంచిగా రౌండ్గా అవుతాయి. అవి మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం జల్లెలోకి తీసుకొని వేడి రసగుల్లలు కొంచెం గోరువెచ్చగా ఉన్న పాకంలోకి వేసుకుంటే సరిపోతుంది. ఒక 5 to 10 minutesలో మనకి అవి నానుతాయి. అంటే మొత్తం నాని గులాబ్ జామ్ లాగా కాకుండా జస్ట్ కొంచెం సిరప్ లోపల వరకు వేయించుకుంటే సరిపోతుంది. 5 to 10 minutes అయిన తర్వాత మనం ప్లేట్లోకి తీసుకొని వాటిపైన పౌడర్ షుగర్ చల్లుకుంటే సరిపోతుంది. అవి మనకి వేడి చల్లారిన తర్వాత బాగుంటాయి. మొదటిసారి నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.